హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బృందాస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారండి? ఈరోజు మీతోని నా కిచెన్ మేకోవర్ వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. తప్పకుండా చివరి వరకు చూస్తారని అనుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోని చూస్తే, నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వండి. మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మరికొందరికి ఫార్వర్డ్ చేయండి. ఎవరింటికైనా కిచెన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో కిచెన్ ఈజ్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ హోమ్ అని అంటారు. సో మనం ఎక్కువగా టైం స్పెండ్ చేసేది కిచెన్లోనే కాబట్టి ఆ కిచెన్ చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ అందంగా కూడా ఉండాలి అని అందరము కోరుకుంటాం కదా. సో మేము రెంటెడ్ హౌస్లో ఉంటాము. సో కిచెన్ అనేది అంటే ఇది ఓల్డ్ బిల్డింగ్ అనమాట. చాలా ఇయర్స్ అయింది. సో ఇలా చిన్న చిన్న రిపేరింగ్ వర్క్స్ కానీ ఇంకా ఇలా కొంచెం పాతగా కనిపించడం కానీ అలా ఉండింది. సో నాకు కొంచెం దీన్ని మళ్ళీ రీమోడల్ చేయాలి అని అనిపించింది అనమాట. సో రెంటెడ్ హౌస్ కాబట్టి ఇంతకన్నా ఎక్కువగా చేయలేము. సో నాకు అనిపించింది, నాకు తోచింది మేకోవర్ చేశానన్నమాట. ఇంకా ఇక్కడైతే పైన కొంచెం పెయింట్ అనేది పోయింది. సో పెయింట్ అయితే నేను వేయలేను కాబట్టి కొంచెం నాకు ఈ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. సో కొంచెం ట్రెడిషనల్ లుక్ ఇద్దామని చెప్పేసి వాటర్ పెయింట్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ పెయింట్స్తోని ఇలా అయితే నేను పెయింట్ చేశాను. సో వాల్కి అండ్ ఇక్కడ టైల్స్ పైన చేసే పెయింటింగ్కి ఈ కలర్ కాంబినేషన్ అనేది నాకు చాలా ఫేవరెట్. సో కొంచెం కోలం డిజైన్ టైప్ అలా వేద్దామని చెప్పేసి ట్రై చేశాను. ఈ టైల్స్ పైన వాల్పేపర్ కూడా వేయొచ్చు. కాకపోతే ఏంటంటే ట్రెడిషనల్గా ఉండే వాల్పేపర్స్ అయితే నాకు ఎక్కడ సెర్చ్ చేసినా కూడా దొరకలేదు. సో అందుకని చెప్పేసి ఇలా వాటర్ పెయింట్స్తో అయితే పెయింట్ చేస్తున్నాను. ఎక్కువగా మనం ఈ ప్లేస్లో అంటే ఈ కౌంటర్ టాప్, ఈ స్టవ్ ఉండే ప్లేస్లోనే ఎక్కువగా ఉంటాం కాబట్టి మొత్తం ఉన్న కిచెన్లో ఈ ఒక్క కౌంటర్ టాప్, ఇది స్టవ్ ఉండే ప్లేస్ మెయిన్ ఇంపార్టెంట్ అని అనుకున్నాను కాబట్టి ఇక్కడ ఈ పెయింట్ వర్క్ అయితే చేశానన్నమాట. సో చూడండి ఓవరాల్గా ఎలా కనిపిస్తుందో. అండ్ ప్రీవియస్ వ్లాగ్లో చూసారు కదా, నేను పైన కూడా ఈ టైల్స్ పైన కూడా ఒక వాల్పేపర్ వేసాను. సో అది ఇందులో మళ్ళీ ఇంక్లూడ్ చేయట్లేదు. సో ఇంక ఇక్కడైతే పైన కొంచెం ర్యాక్ లాగా ఇలా పెట్టేసుకున్నాను. దానిపైన అయితే ఇలా స్పైసెస్ అన్నీ నాకు అందుబాటులో ఉండేవి పెట్టేసుకొని ఒక చిన్న మనీ ప్లాంట్ అయితే ప్లేస్ చేశాను. చూసారు కదా, ఒక్క మనీ ప్లాంట్ అక్కడ పెట్టగానే ఆ లుక్కే చేంజ్ అయిపోయింది. ఇంకా అక్కడ వాల్ పైన స్టిక్ చేసినవైతే నేను అమెజాన్లో తీసుకున్నాను కొటేషన్స్. అండ్ ఇదైతే స్ట్రింగ్ లైట్ నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. చాలా బాగుంది. నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఇంకా పైనంతా వర్క్ అయితే అంటే పెయింటింగ్ వర్క్ అదంతా చేసి ఆర్గనైజ్ చేశాను కదా. ఇక్కడ ఈ కార్నర్ స్పేస్ని ఇంకా కొంచెం నేను డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఆగ్నేయంలో మనం ఎక్కువగా దీపం పెడుతూ ఉంటాం కదా, అందుకని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న ముగ్గు అయితే వేశాను. ఇక్కడ ముగ్గు వేసిన తర్వాత ఈ వాల్ పైన కొంచెం ఇంకా స్టిక్కరింగ్ చేద్దామని చెప్పేసి ఈ స్టిక్కర్స్ అయితే నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టానండి. ఒకటి కాస్ట్ నాకు 95 రూపీస్ పడింది. అలా నేను 4 తెప్పించాను అనమాట. ఎందుకంటే మస్ట్ అండ్ షుడ్ 4 మనం ఆర్డర్ చేయాలి. సో నాకు ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది వేసిన తర్వాత ఒక లుక్ అయితే అసలు చాలా చేంజ్ అయిపోయింది. అచ్చం మనం టైల్స్ డిజైన్‌వి వేపిస్తాం కదండీ, అలా కనిపించింది నాకు. సో ఇవైతే నాకు 2 షీట్స్ పట్టాయి ఆల్మోస్ట్. అంటే ఇంకా 2 కూడా కంప్లీట్ అవ్వలేదనుకోండి. 1 ½ అలా కంప్లీట్ అయ్యింది. చాలా బాగుంది. క్వాలిటీ కూడా బాగుంది. ఒకసారి మీకు నచ్చితే మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఇది పేస్ట్ చేసేటప్పుడు అంటే స్టిక్కరింగ్ చేసేటప్పుడు షూట్ చేయడం అసలు అవ్వలేదండి. సో కొద్దిగానే చూపియడానికైతే ట్రై చేశాను. సో నాకెందుకో ఈ వాల్‌కి ఈ స్టిక్కర్ అయితే సూట్ అవుతుంది అని అనిపించింది. కొంచెం మా కిచెన్ ఏంటి అంటే కొంచెం ఇలా చీకటిగా ఉంటుంది. సో ఈ వాల్‌పేపర్ ఏసాక ఎందుకో కొంచెం బ్రైట్‌గా అనిపించింది. సో ఇలాగైతే వేశాను. ఒకసారి చూడండి. ఇంకా స్టిక్కరింగ్ అంతా వేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ నా దగ్గర ఒక చిన్న కుండ ఉంది. సో దాన్ని అలాగే పెట్టడం ఎందుకని చెప్పేసి దానికైతే ఇలా రెడ్ కలర్ పెయింట్ అయితే వేశాను. సో ఇది కూడా మళ్ళీ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే పెయింట్ చేస్తున్నాను, కొంచెం కోలం డిజైన్. సో అలా పెట్టడం కన్నా ఇలా పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడైతే నేను ఆర్గనైజ్ చేస్తున్నాను. ఇదైతే నేను ఎప్పుడో వేశాను. సో మీరు నా ప్రీవియస్ వ్లాగ్‌లో కూడా చూసే ఉంటారు. సో దానికి తగ్గట్టు నేను ఆ కుండని కూడా డిజైన్ చేశాననమాట.
ఇప్పుడు నేను ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నవి అయితే ఏ టు జెడ్ బజార్‌లో తీసుకొచ్చాను. నాకు బాగా నచ్చింది. సో, అన్నీ ఒకే దాంట్లో సెట్ అయ్యాయన్నమాట. సో, నేను లాస్ట్ టైం వరంగల్ ఎళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. సో, ఏవైతే నాకు వంట చేసేటప్పుడు నాకు అందుబాటులో నా చేతికి అందేలా ఏవైతే ఉండాలో అవి మాత్రమే ఇక్కడ నేను సర్దుకున్నాను. ఇంకా స్పైసెస్ అన్నీ పైన ర్యాక్‌లో అయితే సర్దిపెట్టాను కదా! ఇంకిక్కడైతే కొంచెం లుక్ ఇవ్వడానికని జెప్పేసి ఒక చిన్న మనీ ప్లాంట్ అనమాట. దాన్నైతే ఇలా ఒక బాటిల్‌లో అయితే పెట్టాను. ఏవైనా సరే ఇంట్లో కానీ, బయట కానీ మనకి ఒక అందాన్ని తెచ్చేది ఇంటికి ఇంటీరియర్ ప్లాంట్స్ కానీ, ఔట్‌డోర్ ప్లాంట్స్ కానీ చాలా అందంగా ఉంటాయి. అవి ఏ ఒక్క చిన్న కొమ్మయినా సరే ఆ ప్లేస్ అంతా మారిపోతుంది. సో, ఇంకిక్కడైతే ఫైనల్‌గా లుక్ చూసేయండి. నేను ఒక లైట్ అనమాట. సెన్సార్ లైట్ అది కూడా ఆర్డర్ పెట్టాను. సో, ఎక్కడో వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. అండ్ ఇక్కడ నేను పిట్టలకి సంబంధించిన ఒక హ్యాంగింగ్ కూడా హ్యాంగ్ చేశాను. చాలా బావుండే. చాలా ఎలిగెంట్ లుక్ అనిపించింది నాకు. అక్కడ ట్రీ ఉంది. అంటే ఒక చిన్న బాంబూ ట్రీ ఉంది కదా! దానికి ఎబోన మనకి బర్డ్స్ వచ్చాయి కాబట్టి చూడ్డానికి కూడా చాలా ప్రశాంతంగా అనిపించినుండే నాకు. ఇంకా పైన కౌంటర్ టాప్ అంతా ఆర్గనైజ్ చేశాక కింద చూసారా? పాత ఇల్లు కాబట్టి ఇలా ఎంత క్లీన్ చేసినా కూడా అస్సలు పోలేదు. లాస్ట్ టైం కూడా స్టిక్కరింగ్ వేశాను. సో, ఇంకా అదంతా తీసేసి ఇప్పుడైతే ఇలా న్యూ స్టిక్కర్ అయితే వేశాను. సో, స్టిక్కర్ అనే అనుకుంటాం కానీ ఆ వాల్‌పేపర్ ఆ ఒక్కటి చాలు అక్కడ ఒక లుక్ చేంజ్ చేయడానికి. సో, ఈ వాల్‌పేపర్స్ అయితే నాకు చాలా హెల్ప్ చేశాయి నా కిచెన్ మేకోవర్‌లో. సో, వేయడం అయితే నేను షూట్ చేయలేదండి. వేశాక చూడండి. ఇంకా ఎక్కడ మనకి అంటే క్యాబిన్స్ అవన్నీ ఏముండవు కదా! ఇది నాన్ మాడ్యులర్ కిచెన్ కాబట్టి, సో, కొంచెం మాడ్యులర్ కిచెన్ టైప్ చేద్దామని జెప్పేసి, అక్కడ ఒక కర్టెన్ తగిలియడానికి నాకెక్కడ మనం మొలలు కొట్టుకోవడానికి ప్లేస్ లేదు. మనం కొట్టుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. సో, అందుకని జెప్పేసి ఇలా ఈ హుక్స్ అయితే తెప్పిచ్చాను. ఇవి కూడా మీషోలో నుండే తెప్పిచ్చానండి. మనము ఎక్కువ ఏమన్నా హ్యాంగ్ చేయడానికైనా సరే వెయిట్ ఎంత అయినా మనము బేర్ చేయొచ్చు అని అక్కడ చెప్తారు గానీ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్‌లో అస్సలు ఇది వెయిట్ అయితే ఎక్కువ బేర్ చేయదు. జస్ట్ మనం ఒక థ్రెడ్‌ని తగిలించుకోవడానికి మ్యాక్స్ ఒక కేజీ వరకైతే హ్యాంగ్ చేయొచ్చు. సో, ఇక్కడైతే నేను అన్నీ ఇలా స్టిక్ చేసేసానండి. సో, స్టిక్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. కానీ ఒక్కసారి అతికింది అనంటే మనం దాన్ని లాగినా కూడా రాదు. సో, నేను ఇంకిక్కడైతే కర్టెన్స్ అయితే ఇలా కట్టాను చూడండి. ఇదైతే నా దగ్గరున్న పాత బెడ్‌షీట్. సో, దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని జెప్పేసి పైన ఏదైతే నేను స్టిక్ చేశానో వాల్‌పేపర్ దానికి ఎగ్జాక్ట్‌గా కింద అదే కలర్ మ్యాచ్ అయ్యేలా అయితే నేను ఇలా కర్టెన్స్ అన్నీ ప్లేస్ చేశాను. ఎవరైనా గబుక్కున మన వంట రూమ్‌లోకొచ్చినా కూడా కింద ఏమైనా మెస్సీగా ఉన్నా కూడా కనిపించవు. సో, చూసారా ఎంత బావుందో? నాకైతే నచ్చిందండి. మీకెలా అనిపిచ్చిందో తప్పకుండా నాతో కమెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. సో, ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక తప్పకుండా కామెంట్ చేయండి. ఎలా అనిపిచ్చింది? ఏంటి? ఇంకా సజెషన్స్ ఏమైనా ఇస్తారా? లేదా? అనేది. సో, మీలో కూడా కొందరికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. లైక్ అయితే చేయండి. అస్సలు మర్చిపోద్దు. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. సో, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే కలుద్దామండి. సో, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.